వ్యక్తులను విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. టోటల్ జాతిని కులాన్ని హననం చేస్తూ చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పంచు ప్రభాకర్ యొక్క వైరల్ వీడియో ఇప్పుడు సబ్జెక్టుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆర్యవైశ్య సభ తరపున ఈ యొక్క దుర్మార్గాన్ని మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే అతని వెనకాల ఎవరున్నారు, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతను ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి చేస్తున్నాడు అనే విషయాలను పరిశీలిస్తే మాకు తెలిసిన కొన్ని విషయాలు చాలా హేయమైనటివి, సమాజంలో ఎవరు హర్షించదగినట్టు కానట్టుగా తెలుస్తూ ఉంది. అతను ఎవరో ఫండింగ్ చేస్తూ ఉన్నట్లు మాకు ఒక ఆధారంగా మాకు దొరుకుతూ ఉంది. అంటే ఎందుకు అతన్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, అతను ఏం ఆశించి ఈ విధంగా వ్యక్తిగత హననం చేస్తున్నాడు, ఏం ఆశించి ఇతను తన యొక్క ప్రయోజనాలను ఆశిస్తూ ఏమైనా చేస్తున్నాడా, ఇంకేదైనా రాజకీయంలోకి ప్రవేశం కోసం ఇలా తిడుతున్నాడా అనే అంశాల గురించి విస్తృతంగా మన కర్నూలు వాళ్ళు, ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ వాళ్ళు అందరం కూడా, మేము మహాసభ వాళ్ళు అందరం కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు తెలిసింది వచ్చింది ఏమంటే, రాష్ట్ర వ్యాప్తంగా మేము రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరపున ప్రొద్దుటూరు ఆర్యవైశ్య మహాసభ తరపున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం మొట్టమొదటి చర్యగా చేస్తాం. రెండవది, అవసరమైన చోట ర్యాలీలు, ధర్నాలు చేసి మా యొక్క నిరసనను, అంటే అతని యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ మా నిరసనను తెలియజేసేందుకు కూడా మేమందరం కూడా సమాయత్తమవుతున్నాం. ఈ విషయంగా ఇతను చేస్తున్నటువంటి విషయాలను పరిశీలిస్తే ఒక లీగల్ సెల్ చైర్మన్గా నాకు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఇతను సైబర్ క్రైమ్ కింద కూడా ఇతను దోషి అవుతాడు. అతను మాట్లాడే మాటలు, ఇతను ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా ఇతను దోషిగా నిలబడతాడు. అలాగే రాజద్రోహం కింద, రాజద్రోహం అంటే సెడిషన్, దాన్ని సుస్థిరంగా ఉండే రాజ్యాంగాన్ని అస్థిరపరిచేందుకు చేసేటువంటి ప్రతి ప్రయత్నం ఇదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మీద వందలాది కేసులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా తనపైన ఏర్పడి, ముఖ్యంగా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అలా ఏర్పడింది. ఇది అతనికి ఆనందమా, శాడిజమా, సైకోయిజమా అనేటువంటి విషయాలు కూడా మాకైతే ఇంతవరకు అర్థం కావటం లేదు. అయితే అతను చిత్తూరు వాసి అని మాకు తెలిసింది. ఆ చిత్తూరు వాసి ఎక్కడో దాక్కొని, అంటే విదేశాల్లో దాక్కొని అక్కడి నుండి ఏం చేసినా కూడా మనకు ఏ ఇబ్బంది లేదన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు అతడు తెర తీసినాడు. ఆ తెరను మా వైశ్య కులంతో నుంచే అతని తెర దింపేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందని మా గట్టి నమ్మకం, మా గట్టి ఆశాభావం. ఈ విషయంలో టీజీ వెంకటేశ్వర సార్ గారికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఇస్తూ, ఆర్యవైశ్యులను తిట్టినటువంటి ఈ వెధవని ఖచ్చితంగా చట్టం ముందు అంబెస్సీకి లుకౌట్ నోటీస్ ఇప్పించి అతనిని భారతదేశానికి రప్పించి, ఆంధ్రప్రదేశ్కి రప్పించి, వీలైతే ప్రొద్దుటూరు స్టేషన్లో చూపించేందుకు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మా ఆర్యవైశ్య సభ తరఫున మేము హామీ ఇస్తూ, ఇటువంటి విషయాలను ఖండించే విషయంలో మేము కూడా అంత అనైతికంగా మేము కూడా మాట్లాడగలం. అయితే అతనికి ఉన్నంత కుసంస్కారం మాకు లేదు. మాకు సంస్కారవంతమైనటువంటి ప్రెస్ మీట్లు మేము పెడతాం. అందుకే అతన్ని కేవలం వెధవ అనే మాటతోనే నేను చేశాను. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ సంయుక్తంగా, విడివిడిగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఇంక్లూడింగ్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈయన పైన కేసులు నమోదు చేయడానికి అన్ని పథకాలు అన్ని యొక్క ఏర్పాట్లు చేసినాము. ఇతని పైన ఉన్నటువంటి దీని కింద ఇతను ఏ దాని కింద వస్తాడంటే, సెక్షన్ 111 BNS వ్యవస్థీకృత నేరము, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద, సెక్షన్ 196 BNS సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించటం, తర్వాత సెక్షన్ 352 BNS శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించటం, సెక్షన్ 353 BNS ప్రజలలో అలజడి, దుష్ప్రచారానికి దారితీసే ప్రకటనలు చేయడము, సెక్షన్ 356 BNS పరువు నష్టము, సెక్షన్ 152 BNS భారతదేశ సార్వభౌమత్వము, ఇతర ఐక్యత మరియు సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలకు తీసుకోవడం జరిగింది. ఇతను వీటన్నిటి నేరాల కిందట ఇతని మీద కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. మేము కూడా ఆ ప్రయత్నంలో ఉంటాము. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్లు 66C, 66D మరియు 67 గుర్తింపు దొంగతనం, కంప్యూటర్ వనరులను ఉపయోగించి రూపమార్పిడి ద్వారా మోసం చేయడం మరియు ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకరమైన, హానికరమైన సమాచారాన్ని ప్రచురించడం, ఈ నేరాలన్నిటి కింద అతను కావడమే కాకుండా అతను ఫేక్ ఐడీలు, అంటే అతని సొంత ఐడీలు కాదు, ఇప్పుడు ఇచ్చినటువంటి వీడియోలన్నీ కూడా ఫేక్ ఐడీలు. ఆ ఫేక్ ఐడీలను కూడా మేము సైబర్ క్రైమ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటి నుంచి వెలికి తీసి ఇతని ఎటువంటి పరిస్థితులు లుకౌట్ నోటీస్ ఇచ్చి అతన్ని భారతదేశానికి రప్పించి
రాష్ట్రానికి రప్పించి ప్రొద్దుటూరుకు రప్పించేంత వరకు మేము ఊరుకోమని ఈ సందర్భంగా ఆరవేశ సభ తరపున తెలియజేస్తూ ఈ అవకాశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఇంతకంటే ఎక్కువ వైరల్ జరగడానికి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను. థ్యాంక్ యూ.